ఇది మొహావీ ఎడారి. కాలిఫోర్నియా రాష్ట్రానికి పక్కనే ఉన్న నెవాడా రాష్ట్రంలో ఉంది. ఈ ఎడారిలోని ఓయేసిస్ లాంటి ఓ సిటీ ఉంది. కాదు, ఇంద్రలోకం అంటే దానికి న్యాయం చేసిన వాళ్ళమవుతాం. పేరు లాస్ వేగస్. నేను, నా అల్లుడు, కూతురు, మనవడు, మనవరాలు, భార్యతో కలిసి ఈ ఇంద్రలోకానికి బయలుదేరాం. ఈ రోడ్ని చూడండి, కనుచూపు మేర వరకు బాణల్లా ఎంత స్ట్రెయిట్గా ఉందో. కొన్ని కిలోమీటర్ల వరకు ఇలాగే కొనసాగుతోంది. ఇది అమెరికన్ ఇంజనీర్ల మేధస్సుకి లేదా పనితనానికి ఒక ఉదాహరణ. ఇది నా 5వ ట్రిప్. నేను లాస్ వేగస్కి వచ్చినప్పుడల్లా ఈ రోడ్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఇప్పుడు రాత్రి 9:30 అయింది. అందరం ఆకలితో ఉన్నాం. లాస్ వేగస్ చేరుకొని హోటల్లోకి చెక్ ఇన్ అయ్యి భోజనం చేయడానికి వెళ్ళేసరికి కనీసం 11:30 అవుతుంది. అందుకే వేగస్ అవుట్స్కర్ట్స్లో ఉన్న పాపులర్ చైనీస్ ఫుడ్ చైన్ అయిన పాండా ఎక్స్ప్రెస్కి వచ్చాం. ఈ రెస్టారెంట్లో 2 ఐటమ్స్, నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ మన ఇండియన్ స్టైల్లోనే వండుతారు. అమెరికాలో హాలిడేకి వెళ్ళినప్పుడు ఇండియన్స్కి ఫుడ్ విషయంలో లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటంటే పిజ్జా, బర్గర్స్, తర్వాత సబ్వే సబ్స్. మెల్లగా సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ప్రపంచంలో ద మోస్ట్ డాజ్లింగ్ సిటీస్లో టాప్ 5లోనే లాస్ వేగస్ ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. లాస్ వేగస్ సిటీ కళ్ళు మిరుమిట్లు గొలిపే నియాన్ లైట్స్కి పెట్టింది పేరు. అందువల్ల ఈ సిటీని భూమికి 400 కిలోమీటర్ల పైనుంచి కూడా గుర్తుపట్టచ్చు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆస్ట్రోనాట్స్ అక్కడి నుంచి లాస్ వేగస్ని సులువుగా గుర్తుపడతారంట. లాస్ వేగస్ పగటి కన్నా రాత్రిపూటే ఎక్కువగా అందంగా ఉంటుంది. దీనికి కారణం కళ్లకు జిగేలనిపించే విద్యుత్ కాంతులు. ప్రతి బిల్డింగ్ లేదా హోటల్, క్యాసినో ఎంత గొప్పగా డిజైన్ చేయబడ్డాయంటే మనం ఈ సిటీలో తిరుగుతున్నంతసేపు ఇంద్రలోకంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. రహదారులు కూడా అద్దంలాగా మెరిసిపోతుంటాయి. ఇక్కడ ఉన్నంతసేపు మనం ఒక అందమైన కల కంటున్నట్టు ఉంటుంది. దీనికి తోడు ఎంతో హుందాగా సక్రమంగా రూల్స్ పాటిస్తూ సాగే వెహికల్స్. ఇదే లాస్ వేగస్కి ది మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్. పేరు ద స్ట్రిప్. ఆడవాళ్ల భాషలో చెప్పాలంటే ఇది లాస్ వేగస్కి డైమండ్ నెక్లెస్ లాంటిది. దీనికి 2 వైపులా చాలా ప్రతిష్టాత్మకరమైన హోటల్స్, క్యాసినోస్, షోస్ ఉంటాయి. లాస్ వేగస్ నైట్ లైఫ్కి, గ్యాంబ్లింగ్కి, జల్సాలకు పెట్టింది పేరు. ఎదురుగా కనపడుతున్న డోమ్ ఒక 4D థియేటర్ కమ్ మ్యూజిక్ అరీనా. పేరు ద స్పియర్. ఈ థియేటర్ విశేషం ఏంటంటే మనం రోజు చూసే సినిమాలు ఇక్కడ ప్రదర్శించరు. ఈ థియేటర్లో ఉన్న టెక్నాలజీ కోసమే ప్రత్యేకంగా నిర్మించిన చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తారు. బయట కనపడుతున్న LED స్క్రీన్ 360 డిగ్రీస్ ఉండి 5.8 లక్షల స్క్వేర్ ఫీట్ వైశాల్యం కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద LED డిస్ప్లే. లోపలి స్క్రీన్ 1.6 లక్షల స్క్వేర్ ఫీట్ వైశాల్యం కలిగి ఉంది. దీని రెజల్యూషన్ 16x16,000. ఈ వెన్యూలో 17,600 సీట్లున్నాయి. ఒకవేళ కేవలం నిలబడాలనుకుంటే 20,000 మంది ఒకేసారి నిలబడి చూడొచ్చు. టికెట్స్ దాదాపు 4,000 రూపాయల నుంచి 24,000 వరకు ఉంటుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకునే సీట్ని బట్టి ఉంటుంది. ఈ సిటీలోని మరో గొప్ప హైలైట్ లేదా అట్రాక్షన్ ఈ హై రోలర్ అబ్జర్వేషన్ వీల్. లాస్ వేగస్కి మాతో పాటు మా అల్లుడి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద జెన్స్ అందరం బయటకు వెళ్తున్నాం. రండి, మనం స్ట్రిప్ మీద నడుచుకుంటూ వేగస్ అందాల్ని ఎంజాయ్ చేద్దాం. మేము స్టే చేయబోతున్న హోటల్ ఇదే, ఫ్లమింగో. ఆ కర్వ్డ్ బిల్డింగ్ లాస్ వేగస్లో ఉన్న ద మోస్ట్ పాపులర్ హోటల్ బెల్లాజియో.
దీని పక్కనే సిజర్స్ ప్యాలెస్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా టాప్ మోస్ట్ హోటల్. ఎదురుగా హోటల్ ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్, ఇది కూడా గొప్ప ఆకర్షణే. ఈ సిటీ ఎడారిలో ఉండటం వల్ల రాత్రిళ్ళు చాలా చలిగా ఉంటుంది. అందుకని తప్పకుండా జాకెట్స్, స్వెటర్స్, హుడీస్ తప్పక తెచ్చుకోవాలి. లాస్ వేగస్ సిటీ ఒక అందమైన ఇంద్రభవనం. ఇక్కడున్నంతసేపు మనం ఒక అందమైన స్వప్నం చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ రోడ్స్ ఎంతగా మెరిసిపోతున్నాయో చూడండి. అంతేకాదు, మీరు గమనిస్తే ఎంత శుభ్రంగా ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ చెత్త ఉండదు. అమెరికాలో CVS అంటే బేసికల్లీ ఒక ఫార్మసీ. అయితే ఇక్కడ మరో రకమైన మందు కూడా దొరుకుతుంది. ఈ కథని ఇక్కడితో ఆపి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మేము స్టే చేయబోతున్న హోటల్ ఫ్లెమింగో ఇదే. ఇది స్ట్రిప్ మీదే ఉన్న ఎంట్రన్స్ వెనక వైపు నుంచి ఉంది. ఇది ఈ సిటీలోని కాంటెంపరీ హోటల్స్లో ఒకటి. లాస్ వేగస్ అంటే క్యాసినోస్, క్యాసినోస్ అంటే లాస్ వేగస్. 2024 సంవత్సరంలో ఈ సిటీలో ఉన్న 317 పెద్ద క్యాసినోస్ అన్నీ కలిపి 31.5 బిలియన్ల ఆదాయం సంపాదించాయంట. మన రూపాయల్లో చెప్పాలంటే 2,774 కోట్ల 87,75,808 రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదా. కేవలం లాస్ వేగస్ స్ట్రిప్ మీద ఉన్న హోటల్స్ ఆదాయం $21.8 బిలియన్ అయితే గేమింగ్ నుంచి ఆదాయం $11.28 బిలియన్. నేను కొన్ని సంవత్సరాల ముందు లాస్ వేగస్కి వచ్చినప్పుడు హోటల్ పెలాజోలో ఉన్నప్పుడు ఆ క్యాసినోలో ఆడితే ముందు ఒక $50 వరకు వచ్చాయి. కానీ అలా ఆడుతూ పోతుంటే ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. ఇదే మా స్వీట్. ఇది పాత బ్లాక్లో ఉండటం వల్ల చాలా పెద్ద స్వీట్ మాకు వచ్చింది. ఇది మా గది. మీకు ఒక మాట చెప్పాలి. నేను మరెన్నో లాస్ వేగస్ ఎపిసోడ్స్తో పాటు యుఎస్ఏలోని మరెన్నో గొప్ప అట్రాక్షన్స్ని నా ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాను. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇదేమో డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్. మా లివింగ్ రూమ్ నుంచి హై రోలర్, స్పియర్ రెండూ కనబడుతున్నాయి. మా అతి ముఖ్యమైన షాపింగ్ ముగించుకొని మా రూమ్కి బయలుదేరాం. మా రూమ్స్కి వెళ్ళాలంటే క్యాసినోలోంచే వెళ్ళాలి. ఈ క్యాసినోస్లో మనం ఆడటానికి వచ్చినప్పుడు మనం ఎంత చిన్న బెట్టింగ్ చేస్తున్నా మనకు కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఆఫర్ చేస్తారు. వచ్చే వారం మరెన్నో లాస్ వేగస్ అందాల్ని, విశేషాల్ని మీకు అందిస్తాను. తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. అంతవరకు గుడ్ బై, టేక్ కేర్.